హాయ్ అండి. ఇంకా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఇంటికి వచ్చిన శ్రీకాంత్ మనసులో లేదు. బయట గార్డెన్లో కూర్చొని తనని వెనక్కి వాల్చి, నువ్వేం మారలేదు సంధ్య, ఇప్పటికీ అదే కోపం, అమాయకత్వం, బాధతో కూడిన ఏడుపు. నువ్వు అప్పుడే ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. నిజంగా నీలాంటి మంచి అమ్మాయి దూరం చేసుకున్నందుకు శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. దూరం నుంచి శ్రీకాంత్ని చూసిన రేఖ లోపలే రగిలిపోయింది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఆ సందం చూసిన దగ్గర నుంచి కనీసం నాతో ఒక మాట అయినా మాట్లాడడం లేదు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. ఎలా ఇప్పుడు శ్రీకాంత్ మనసుని మార్చాలి అనుకుని రేఖ తనలో తానే ఆలోచిస్తూ శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళింది. శ్రీకాంత్ గుడి నుంచి వచ్చి చాలాసేపు అయింది. కనీసం కాఫీ కూడా తాగలేదు. రా టిఫిన్ చేద్దు కానీ. కోపంగా కళ్ళు తెరిచి, ప్లీజ్ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయి. నువ్వు మారిపోయావు శ్రీకాంత్. ఎందుకు ఎప్పుడు లేని నా మీద కోపంగా అరుస్తున్నావు? మరి లేకపోతే ఏంటి? నీ వల్లే కదా సంధ్య నాతో కోపంగా మాట్లాడింది. నా వల్ల. మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి నేను అలాంటిది. నా వల్ల సంధ్య నీతో కోపంగా మాట్లాడిందా? అవును, ముమ్మాటికి నీ వల్లే. నీకు చెప్పాను కదా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని. కానీ నువ్వేం చేసావు? సంధ్యకి నాకు మధ్యన గొడవ పెట్టావు. ఇప్పటికీ క్షమించరాని తప్పు చేసావు అని నాలో నేనే నలిగిపోతుంటే నువ్వు ఇంకా గొడవలు పెంచుతున్నావు. నువ్వేనా నాతో ఇలా మాట్లాడుతుంటే? ఏమైంది శ్రీ? ఎందుకు ఇలా మారిపోయావు? ఆపురేక ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలియదంటూ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు శ్రీకాంత్. గాల్లోనే ఆ చేతిని పట్టుకున్నాడు పార్దు. ఏంటి నాన్న మీరు చేసేది? ఎప్పుడు లేనిది అమ్మ మీద సీరియస్ అవటమే కాకుండా కొట్టడానికి కూడా చెయ్యెత్తారా? నీకు తెలియదు పార్దు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అమ్మనేమన్నా అంటే నేను అస్సలు ఊరుకున్నానా? పార్దు కోపంగా అరిచాడు శ్రీకాంత్. మీరు ఎంత కోపంగా అరిచినా నేను అస్సలు భయపడను. ఇన్ని రోజులు అమ్మ ఎంత బాగా చూసుకుంది మిమ్మల్ని. అలాంటిది మీ ఆవిడ కనిపించగానే అమ్మ మీదకి చేదైపోయిందా? ఎక్కువ మాట్లాడుతున్నావు పార్దు. లేదు నాన్న, నిజాలు మాట్లాడుతున్నాను. మీరు చాలా అంటే చాలా మారిపోయారు. ఎందుకు నాన్న అంతా అయిపోయాక సంధ్య సంధ్య అంటూ జపం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా నేను అన్నయ్య తనకు గుర్తు రాలేదు. ఆ విషయం వదిలేసి ఇప్పుడు సంధ్య సంధ్య అంటూ కలవరిస్తూ నన్ను అమ్మని పట్టించుకోకుండా మీరు ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? పార్దు అంటూ కోపంగా అరిచి పార్దు చెంపపై ఒకటి ఇచ్చాడు శ్రీకాంత్. అప్పటి వరకు కామ్గా ఉన్న రేఖ పార్దు చెంపపై చేయి పడేసరికి తన నాటకం స్టార్ట్ చేసింది. ఏమండి, ఏంటి మీరు చేసింది? పార్దుని ఎందుకు కొట్టారు? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మిమ్మల్ని కాదని మీకు దూరంగా వెళ్ళిపోయిన తన కోసం ఎందుకండి ఇప్పుడు అంత ఆరాటం? రేఖ, నువ్వు మధ్యలో మాట్లాడకు, లేదంటే నీ చెంప కూడా పగులుతుంది. ఇన్ని రోజులు డబ్బు డబ్బు అంటే వీడిలానే పొగరుగా నా అన్న వాళ్ళని వదులుకొని ఒంటరిగా బ్రతికాను. ఇప్పుడు మనిషిగా కూడా బ్రతుకుదామనుకున్నా మీరు మాత్రం నన్ను బ్రతికనివ్వటం లేదు. నిన్ను కొట్టడం కాదురా, చంపేసిన పాపం లేదు. అయినా తప్పు నీది కాదు. నిన్ను ఇలా పెంచినందుకు నాదే తప్పు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు పార్దు. కోపంగా ఎదురుగా ఉన్న టేబుల్ తన్ని, చూసావా అమ్మ నాన్న ఎంతలా మారిపోయారో? అవునరా, కానీ ఏం చేస్తాం, అన్నయ్య కూడా ఇలానే తయారయ్యాడు. అవునమ్మా, కానీ నువ్వు మాత్రం బాధపడకు. నాన్న మనసుని నేను మార్చుతాను. ముందు లోపలికి పదమ్మా అంటూ ఏడుస్తున్న రేఖ చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఇదే నాకు కావాల్సింది. పార్దుని ఆయుధంగా తీసుకొని ఆ సంధ్యని శ్రీకాంత్ని ఒక ఆట ఆడించకపోతే నా పేరు రేఖనే కాదు. ఇప్పుడు ఎందుకే ఆఫీస్కి వెళ్తున్నావు? లేదు మా, వెళ్ళాలి. మరి భోజనం చేయవా? లేదు, నాకు ఆకలిగా లేదు. లంచ్ బాక్స్లో పెట్టేయి, ఆఫీస్లో తింటానంటూ పరుగున తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందామని వెనక్కి తిరిగిన అరవి ఒక్కసారిగా ఎదురుగా ఉన్న రానని చూడగానే షాక్ అయ్యి అంతలోనే ఊపిరి పీల్చుకుని వదిలి, చూడు సైతానికి వచ్చే, ఆఫీస్లో ఎలాగో నీ గోల తప్పదు. ఇప్పుడు ఊహల్లో కూడా వచ్చేసి ఏం చేద్దామని? నీ పేరు రానా కదయ్యా, రాక్షసుడు అని పెట్టాలి అంటూ బెడ్ మీద కూర్చుని రెండు చేతులు వెనక్కి పెట్టి తలని వెనక్కి వాల్చి కామ్గా పక్కన కూర్చుని, ఏంటే కలకి నిజాలకి తేడా కూడా తెలియకుండా ఉన్నావా? నేను ఆ సైతానికి పచ్చిలా బుర్ర తక్కువ అని కాదు. ఉదయం వచ్చావు, మిర్రర్ నుంచోటమే కాకుండా నా అందచందాలన్నీ చూసి రొమాంటిక్గా మాట్లాడావు.
ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు సైతానికి వచ్చే? చిన్నగా నవ్వుకొని ఆమె ఒడిలో తలపట్టుకొని, బుర్ర తక్కువ వాళ్ళు ఎవరో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. వాడేమో వస్తాను దమ్ముంటే చూడు అంటే ఏవేవో డైలాగ్ చెప్పాడు. నిజంగానే సైతానికి బచ్చకి నేనంటే గిట్టదు. ఎదురుగా ఉంటే చాలు, కుదురుగా ఒక చోట కూర్చొనివాడు. గిరగిర 100 సార్లు ఆఫీస్ మొత్తం తిప్పిస్తాడు. అది చాలదు అన్నట్టు చిన్నపిల్లలా బ్రతిమలాడుకొని అన్నం తినిపించాలి, లేదంటే నా మీద అలుగుతాడు. తినిపించినా తిడతారు, తినిపించకపోయినా తిడతాడు. ఎలా అర్థం చేసుకోవాలి వాడిని? మెంటల్ కంటే దారుణం. కోపంగా ఆమె మొహం చూశాడు. రానా చీరలో ఆమె అందం తనని మనసుని మాయ చేసింది. చిరుకోపంగా ఆమె చేతిని పట్టుకొని గట్టిగా పట్టుకొని, ఏ కిలాడి, ఒకసారి కళ్ళు తెరవే. నేను నిజంగానే వచ్చాను. నువ్వు నిజంగా వస్తే నా రూమ్లో ఎందుకుంటావు? నా పిచ్చి కాకపోతే నాకు అసలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు. వెళ్ళకపోతే వాడిని పడలేను, అంతా కర్మ. రానా అంటే చాలా ఇష్టం కదా నీకు, అస్సలు ఇష్టం లేదంటూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రానని చూసి, అసలు నేను ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? ఎందుకు? అసలు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో అడుగుదామని. ఓ, ముద్దుల వరకు వెళ్ళిందా వ్యవహారం? కాదు, వాడు కొంచెం తిక్కుంది. ఒక్కసారి పిచ్చి పట్టినట్టుగా అలానే చేస్తాడు. రానా కోపంగా అరవి నడుం దగ్గరికి వెళ్ళి, చంపేస్తాను అబ్బా అంటూ అరిచిన. ఒక్కసారిగా రానా చెంపని గిల్లి పైకి లేచింది అరవి. వెనక నుంచి హగ్ చేసుకొని, నీకోసం వస్తే ఎక్కడికి తిప్పుకుంటూ పోతున్నావు? వదిలి నన్ను. కదిలావంటే మామూలుగా ఉండదు. ఏంటి బాస్ అన్న రెస్పెక్ట్ కూడా లేదేమో నీకు? నువ్వేదో నాకు రెస్పెక్ట్ ఇస్తున్నట్లు కబుర్లు చెప్తావేంటి? నడుం దగ్గర ఉన్న రానా చేతి స్పర్శ మత్తుగా అనిపించేసరికి అరవి తనకి తెలియకుండానే అతని ఎదపై వాలి తలని వాల్చింది. రానా తనలో తానే చిన్నగా నవ్వుకొని కెమెరాలో వాళ్ళ స్టిల్స్ బందీ చేసి అరవి తలపై గట్టిగా ముద్దు పెట్టి, కళ్ళ నుంచి బయటికి రావే కిలాడి అంటూ ఆమె నడుం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది, కానీ ఎవరూ లేరు. ఇది అసలు కళ లేదంటే నిజమా? అసలు ఏం జరుగుతుంది? నిజంగానే రానా వచ్చాడా? రూమ్ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూసింది. అరవి బయట కూడా కారు లేకపోవడంతో భ్రమ అనుకుని రష్ చేసుకొని తన లంచ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చింది. ఒక్క ఆటో కూడా లేదు అంటూ ముందుకు నడుస్తుంది అరవి. కారులో ఉన్న రానా తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. రే, నవ్వకు, చంపిస్తాను. ఏమైందిరా నీకు? ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి అరవి దగ్గరికి వచ్చావు. పోనీ మాట్లాడావంటే అది లేదు. తను ఎందుకురా ఇప్పుడు బయటికి వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది? మీ చెల్లి నా మీద బెట్ కాసింది, దమ్ముంటే రమ్మని, అందుకే వచ్చాను. బాగుందిరా నీ పని, కానీ ఎందుకు తనని ఒంటరిగా వదిలేసావు? నేను వెళ్ళి దాంతో మాట్లాడినా కళ అనుకుంటుందిరా. ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు శక్తి. అవునంటూ రానా జరిగిందంతా చెప్పాడు. శక్తి నవ్వుతూ, రే, నువ్వు మామూలుడి కాదురా. పాపం తన అయోమయంగా ఆలోచిస్తూ ఉంటుంది. పాపం రా, ఒక్కరితే వెళ్తుంది. పైగా ఎండ చూసావా ఎలా ఉందో? ఎలానో వస్తుంది కదా ఆఫీస్కి, ముందు కారు పోని అంటూ అరవై వెనకే కార్ డ్రైవ్ చేశాడు. అరవై ఆలోచిస్తూ, అసలు నిజంగానే వచ్చాడా, లేదంటే అంతా నా భ్రమనా? ఏంటో ఈరోజు టైం బాగాలేదనుకుంది. తన పక్కన కారు ఆగేసరికి అరవై కారు వైపు చూసింది. అది రానా కారు కావటంతో అయితే నిజంగానే వచ్చాడు ఈ మహానుభావుడు, చెప్తాను వీడి పని అనుకుని కోపంగా కారు దగ్గరికి వచ్చింది. ఏంటి ప్రియా, ఆఫీస్కి రావటం మానేసి రోడ్ల మీద తిరుగుతున్నావు? కారు విండో బయట ఓపెన్ చేసి అడిగాడు శక్తి. అరవి కారు లోపల చూసి, ఎక్కడ మీ బాస్? సైతానికి బచ్చ ఎక్కడ? ఎందుకు? నాతో నీకేం పని కిలాడి అంటూ కోపంగా చూశాడు. వెనక సీట్లో కూర్చున్న రానాని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చింది అరవికి. వెంటనే కారు ఎక్కి రానా పక్కన కూర్చుని, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు వచ్చావు నా రూమ్కి? కొట్టానంటే చంప పగిలిద్ది. ఏంటే వాగుతున్నావు అంటూ నోరు పెద్దొచ్చేసి, నాటకాలు ఆడకు. నువ్వు నా రూమ్కి వచ్చావు, నా ఒడిలో పడుకున్నావు కదా, మళ్ళీ ఏంటి పగులుద్ది అంటున్నావు? ప్రియా, అసలే చిరాకులో ఉన్నాను, నన్ను విసిగించుకు. నేను శక్తి చిన్న పని మీద ఈ రూట్లో వచ్చాం. నువ్వు కనిపించేసరికి కారు ఆపాడు. అయినా చెప్పాను కదరా, మీటింగ్ టైం అవుతుంది, కారు పోనీ అని. చూసావు కదా ఎలా బుర్ర తింటుందో. నోరు మూసుకొని కామ్గా కూర్చో, లేదంటే పీక నొక్కి పడేస్తానంటూ కోపంగా అరిచాడు రానా. శక్తి ఆశ్చర్యంగా చూస్తే అరవి భయంగా చూసింది. ఇంకా ఉంది కీప్